ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఈ నూతన సంవత్సరాన దేవుడు ఈ 2వ దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. ఎన్ని అవరోధాలు, ఎన్ని అనారోగ్యాలు, ఎన్నో శోధనలు, సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉన్నా కేవలము తన కృపను బట్టి మనల్ని ఇంతవరకు నిలిపి ఉంచి ఈ సంవత్సరం అంతా దేవుడు మీకు తోడై ఉంటాడు. భయపడకండి. మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులున్నా, ఏ శాపము మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నా, ఏ కీడులో మీరున్నా ఎంత మాత్రము కూడా కలవరపడకండి. డిప్రెషన్లోనికి వెళ్ళిపోకండి. దేవుడు మీకు తోడై ఉంటాడు. ఆయన మీ చేయి పట్టి ఈ సంవత్సరం అంతా నడిపించబోతున్నాడు. దేవునికి గనుక మీ జీవితాన్ని సమర్పించుకుంటే చాలు, ఆయన మీకు అధికారిగా ఉంటాడు. మనలందరినీ బలపరచడానికే ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన ఇస్తున్న ఈ వాగ్దానాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు నావి కాదు, ఎందుకంటే మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మాత్రం ప్రభువే. ఈ లోకంలో ఎవరు మనతో మాట్లాడినా, ఎవరు మాట్లాడకపోయినా ప్రభు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తూ నేనున్నాననే గొప్ప నిరీక్షణ, గొప్ప ధైర్యాన్ని మనకిస్తూ మనల్ని బలపరుస్తూ ఉన్నారు. అందుకొరకే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే తప్పక కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ప్రతిరోజు మనందరం కూడా అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలు ఏమాత్రం కూడా నిరర్థకం కావు. దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థనే మన పరిస్థితులను, మన జీవితాలను, మన చరిత్రను మార్చబోతోంది. అందువల్ల యాకోబు వలె ప్రార్థనలు పోరాడండి, విజయాలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనలు 37వ అధ్యాయము 34వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ నూతన సంవత్సరంలో ఒక మార్గమునైనా మనకు తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరంలో మనందరం కూడా ఆశీర్వదించబడాలని, మన కుటుంబాలు బాగుండాలని, మనము ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆలోచిస్తూ నూతన సంవత్సరంలో ప్రవేశించాం కదా. దేవుడు కూడా మనలందరినీ ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదానికి కర్త కానీ శాపానికి కర్త కాదు. ఎవరిని కూడా ఆయన శపించడు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నారు. శాపకరమైన జీవితాన్ని మనం ఒకవేళ కలిగి ఉన్నా తిరిగి ఆయన దగ్గరకు వస్తే మనల్ని క్షమించాలని, మనల్ని దీవించాలని, మనకు ఉన్నతమైన జీవితాన్ని కలుగు చేయాలని, సంతోషాన్ని ఇవ్వాలని, సమాధానాన్ని ఇవ్వాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నారు. అయితే మన ఇష్టానుసరమైన పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉంటే ఆశీర్వదించబడతామా అంటే, మన జీవితంలో సాతానుకు చోటిస్తే, సాతాను మన జీవితంలోనికి ప్రవేశిస్తాడు. వాడు గనక ఎంటర్ అయ్యాడంటే వాడి చేతిలో ఎన్నో శాపాలు ఉంటాయి, ఎన్నో రోగాలు ఉంటాయి, ఎన్నో బాధకరమైన పరిస్థితులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో వాడికి చోటు ఉందంటే వాడన్నీ కూడా మనలను దిగజార్చడానికి, మనలను నాశనం చేయడానికే చూస్తాడు. అందువల్ల సాతానుకు చోటు ఇవ్వకుండా వాడెక్కడ ప్రవేశించడానికి అవకాశం ఉన్న ప్రతి అవకాశాన్ని కూడా క్లోజ్ చేసి, ప్రతి మార్గమును కూడా మూసివేసి దేవుని మార్గంలో మనం నడుస్తూ ఆయన కొరకు కనుక మనం కనిపెడితే ఆయన ఎంతగా ఆశీర్వదిస్తారంటే భూమిని స్వతంత్రించుకున్నట్లుగా మనల్ని ఆశీర్వదించబోతున్నారు. నిజంగా అంతగా హెచ్చించడానికి ఆయన కోరుకుంటున్నారు ఈరోజు మనందరి గురించి. 2024వ సంవత్సరంలో అంతగా మనల్ని దీవించాలని, అంతగా మనల్ని హెచ్చించాలని, మనల్ని అంతగా సంతోషింపచేయాలని ప్రభువు ఎంతగానో కోరుకుంటున్నారు. అయితే మనం చేయాల్సింది దేవుని కొరకు మనం కనిపెట్టుకొని ఉండి ఆయన మార్గమును అనుసరించి ఆయన కూడా నడిస్తే చాలు.
భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే ఆయన మార్గంలో నడిచిన అనేక మంది భక్తులను ఆయన ఆ విధంగానే హెచ్చించాడు. అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలిస్తే దేవుని మాటను తూచ తప్పకుండా పాటించాడు. దేవుడు పిలిచాడు, ఏ సూచన ఇవ్వలేదు, ఏ భరోసా ఇవ్వలేదు అబ్రహాముకు. నీ సమస్తాన్ని విడిచిపెట్టిరా, నన్ను వెంబడించు అనగానే అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడిస్తూ దేవుని కూడా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టుకుని ఆయన మార్గం గుండా నడుస్తున్నాడో అబ్రహాం అంతా ఉన్నత స్థితిలో ఆ కాలంలో ఎవ్వరూ లేనట్లుగా మనం చూస్తాం. అంతగా దేవుడు అబ్రహామును హెచ్చించాడు. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా అబ్రహామును తరతరాలు ఆయన ఆశీర్వదించాడు. ఇప్పటికీ కూడా మనము చదువుకుంటాం, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని. అబ్రహాము సంతానాన్ని గూర్చి ఆయన మాట్లాడుతూ వారికి నేను దేవుడునై ఉన్నానని ఎంతో గర్వంగా ఆయన చెప్పడం చూస్తున్నాం. నిజంగా ఇంతగా మనల్ని హెచ్చించడానికి దేవుడు ఈరోజు ఇష్టపడుతున్నాడు. అదేవిధంగా నోవహుని గురించి మనం చూస్తే నోవహు దేవుని మాట విన్నాడు, దాని నెరవేర్పు కొరకు కనిపెట్టాడు అనేక సంవత్సరాలు. 120 సంవత్సరాలు రక్షణ పొందండి, దేవుని మాట వినండి, పాపాన్ని విడిచిపెట్టండి అని వారికి బోధిస్తూ ఉన్నాడు నోవహు. జలప్రళయం రాబోతుంది, భయంకరమైన ఉగ్రత మీ మీదకి రాకముందే మీరు మారండి అని వారికి బోధించినప్పుడు వారందరూ నోవహును హేళన చేశారు, ఎంతగానో బాధించారు. అయినప్పటికీ కూడా నోవహు దేవుని మాటను విడిచిపెట్టలేదు. హేళన చేస్తున్నారు కదా అనే దేవుని మార్గాన్ని విడిచిపెట్టలేదు. ఎన్ని హేళనలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంతగా ఇబ్బంది పెట్టినా దేవుని మార్గంలో నడుస్తూ 120 సంవత్సరాల వారికి సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. రాబోయే ఉగ్రత గురించి వారిని హెచ్చరిస్తూనే ఉన్నాడు. 120 సంవత్సరాల తరువాత భయంకరమైన జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో అందరూ నశించిపోయారు, నోవహు ఒక్క కుటుంబం తప్ప. మనం ఆలోచిస్తే 120 సంవత్సరాల తర్వాత భూమిని మొత్తాన్ని నోవహుకి ఇచ్చాడు దేవుడు. భూమి మీద ఉన్న మనుషులందరూ బాధిస్తుంటే తట్టుకున్నాడు. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు నోవహును హెచ్చించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు కూడా ఆ విధంగా దేవుని మాటను నమ్మి ఆయన కొరకు కనిపెట్టినట్లయితే, ఆయన కొరకు సహనంతో కనిపెట్టినట్లయితే భూమిని స్వతంత్రించుకునేటట్లు దేవుడు నేను హెచ్చించబోతున్నాడు. నేను ఏమీ లేకుండా ఉన్నాను, కీడు అనుభవిస్తూ ఉన్నాను, ఎంత ప్రార్థన చేసినా కీడు వెనుక కీడు, శోధన వెనుక శోధన నాకు ఎదురవుతూనే ఉంది. ఒక శోధన పోయిందంటే వేరొక శోధన నేను ఎదుర్కొంటూ ఉన్నాను అని నీవు ఒకవేళ అనుకుంటూ ఉన్నవేమో, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నేను హెచ్చించాలనుకుంటున్నాను, నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను, నా మార్గంలో నీవు నడువు అని. కాబట్టి ఈరోజు నీవు ఏ పరిస్థితిలో ఉన్నా భయపడొద్దు. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా గతించిపోయినా భయపడొద్దు. ఎటువంటి ఆశీర్వాదం లేకపోయినా భయపడొద్దు. ఇది మొదలుకొని ఏ దినము నుండి నీవు దేవుని చిత్తంలో నడిస్తే, ఆయన మార్గంలో నడిస్తే, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే దేవుడి వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చబోతున్నాడు. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. ఈ వాగ్దాన్ని నమ్ముతున్నారా? మీరు కనుక వాగ్దాన్ని నమ్మినట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మీరు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి నీకు కోట్లాది స్తుతులయ్యా. 2024వ సంవత్సరంలో ఈ 2వ దినమున భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నేను నిన్ను హెచ్చిస్తాను, నీవు నా మార్గంలో నడువని సెలవిచ్చారయ్యా. అంటే ఏది కొరత ఉందో, ఏ అసమర్థత ఉందో, ఏ లోటు ఉందో, ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఏ ఇరుకుందో, ఏది చేయలేకపోతున్నారో వాటన్నిటిని కూడా నేను చేయిస్తానని ఈరోజు వాగ్దానం చేశారు. నీ ప్రేమ కొరకు వందనాలు. మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. అందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక. మాట ఇచ్చి నెరవేర్చే దేవా, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి 2024వ సంవత్సరంలో అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, ఆత్మీయంగా ఆశీర్వదించండి అయ్యా. మొదటిగా మనుషులను పట్టే జాలరులుగా ప్రతి ఒక్కరిని మార్చండి అయ్యా. నీ సేవలో వాడుకోండి, నీ కొరకు అగ్నిలా వాడబడాలయ్యా. ఆత్మలో వర్ధిల్చిన ప్రకారముగా అన్ని విషయాలు మీరు వర్ధిలే చేయండి. ప్రతి విషయంలో కూడా మీరు దీవించండి. ఆర్థికంగా దీవించండి, శారీరకంగా మానసికంగా దీవించండి, ఆరోగ్యపరంగా దీవించండి. ప్రతి విషయంలో కూడా మీరు ఉన్నత స్థితికి తీసుకువెళ్తారని నమ్ముతున్నాను. అనేక మంది బిడ్డలు వారి అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి అవసరతను నీ చేతులు పెడుతున్నానయ్యా. ప్రతి విషయంలో కూడా మీరు జయమునివ్వండి. ప్రతి సమస్య నుండి విడిపించండి, ప్రతి శోధన నుండి విడిపించండి. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా
అన్ని విషయాల్లో కూడా మీరు తోడయండి, విడిపించి నడిపిస్తారని నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ నీ చేతులు పెడుతున్నాను తండ్రి. ఈ నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నూతనమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడే ఉండండి. ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని ప్రారంభిస్తున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా అన్నిటిలో కూడా మీరు జయమునిచ్చి ప్రతి స్థలంలో వారికి తోడయండి, మీరు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన మిమ్మల్ని హెచ్చించబోతున్నారు. ఆయన మార్గంలో నడవండి, తప్పక దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మీతో మాట్లాడినట్లయితే దేవుడు ఏ విధంగా మీతో మాట్లాడాడు అనేది కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఆమెను కామెంట్ చేయండి. ఇంకా అనేక మందికి రీచ్ అయ్యేటట్లుగా తప్పక ఈ వాక్యాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరలా రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక.